బంగారము దేనికి లక్షణము? రాజుకు చిహ్నంగా బంగారాన్ని తీసుకొచ్చాడు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, రాజాది రాజు అని బంగారాన్ని సమర్పించారట. సాంబ్రాణిని ఈయన దేవుడుగా సమర్పించారు, దేవుడికి ధూపముగా వేయడానికి సమర్పించారు. మూడవదిగా బోళము. ఇది ఒక రకమైన చెట్టు నుంచి వస్తుందండి, జిగురు పదార్థము. బోళం అనగా జిగురు పదార్థము. ఈ బోళాన్ని ఎక్కడ వాడుతారంటే నిల్వ ఉంచడానికి వాడుతారు. దేనికి ఉంచడానికి? మీ అందరికి ఐగుప్తు దేశము తెలుసా? ఐగుప్తులో ఎవరుంటారు? రాజులు, ఫరో రాజులు ఉంటారు కదా. వాళ్ళు చనిపోయినప్పుడు ఈ బోళములో వారి శరీరాన్ని 70 రోజులు ఊరబెడతారట. ఏం చేస్తారు? మనం ఆవకాయను ఊరబెడతామే, పచ్చళ్ళు ఊరబెడతాం కదా, అలాగే ఈ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తారట? 70 రోజులు ఊరబెడతారట. ఎందుకంటే ఏ అవయవో పాడైపోకూడదని. ఇప్పటికీ చూడండి, వారి తవ్వకాలలో మమ్మీలను బయటపడుతున్నాయా? ఈజిప్ట్ మమ్మీలను పెట్టి తెరిస్తే వారి శవాలు కనబడతాయి. ఎందుకంటే దానికి కారణమే ఏంటట? ఈ బోళమే. బోళంలో వారు ఊరబెడుతున్నారు కాబట్టి ఆ శరీరము పాడైపోదు. కానీ యేసు ప్రభు వారికి బోళాన్ని ఎందుకు సమర్పించారంటే ఆయన మరణ పునరుద్ధానానికి సూచనగా. వారి ఎంత